వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ఏపీలోనే ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. దేశంలో మరి ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటికి వద్దకే అందుతున్నాయని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడ గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద 70 లక్షల వ్యయంతో అదే గ్రామంలో నిర్మించే పైప్ లైన్లు, కుళాయి ఏర్పాట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ప్రతి పని కోసం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలకు వెళ్తే చాలా పనులు జరుగుతున్నాయి అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. రైతులకు మేలు జరిగేలా రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, సర్పంచ్ ఇందుకూరి దేవి భార్గవి, జేసీఎస్ మండల కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు, ఎంపీటీసీ సభ్యురాలు ఇసుకపల్లి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. చాలా క్లారిటీ వచ్చింది సార్. అందులో ఎవరినో ఒకరు ఉంచే పెడితే బాగుండలేదు. ఓకే సార్. ఓకే సార్. సార్ 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 సుమారుగా 20 లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకున్నారు. దానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి రిక్వెస్ట్ చేయగా సార్ చేతుల మీదుగా ఆయన కృషితోటి, శ్రీనివాస్ నాయుడు గారి కృషితోటి జగన్ గారు ఒక 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 లక్షలు కూడా తెచ్చిస్తున్నారండి. మరి దాని గురించి మన శ్రీనివాస్ నాయుడు గారికి గ్రామం తరఫున, సత్యమన్ గారి తరఫున, అలాగే మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో చక్కగా నూతనంగా సచివాలయం బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాగా కట్టారు. లోపలంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా చక్కగా చేస్తూ ఈరోజు మన ప్రజలకి, మన గ్రామస్తులకి, సత్యవాడ గ్రామస్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, కూడా ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి అది కూడా 30 లక్షల రూపాయలతో ఈరోజు మనం పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు ఈ 2 బిల్డింగ్స్తో పాటు మనం ఇక్కడ ఈరోజు మంచినీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ కార్యక్రమంలో సత్యవాడ గ్రామానికి 70 లక్షల రూపాయలతో 3 కిలోమీటర్ల పైగా మరి పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ట్యాప్ కనెక్షన్స్, ఎవరికైతే కుళాయి కనెక్షన్ లేవో ఇళ్లకి వారందరికీ కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సచివాలయం 2 గ్రామాలకి చెందింది. సత్యవాడ గ్రామం, అదేవిధంగా పక్కనే దగ్గరలో ఉన్న చిలకపాడు గ్రామం. చిలకపాడు గ్రామం, సత్యవాడ గ్రామం, ఈ 2 కలిపి ఇక్కడ మనకి సచివాలయం ఉండటం జరిగింది. మరి ఈ సచివాలయానికి సంబంధించి ఇప్పటికే మనం దాదాపుగా
5.5 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడే చూసిన మనం ప్రారంభించిన సచివాలయం బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా స్కూళ్ళు నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళన్నీ కూడా బాగు చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయల పైగా మన స్కూల్స్ అన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది. సత్యవాడలో పెద్ద హై స్కూల్ ఉంది. మరి అదేవిధంగా 60 లక్షల రూపాయలతో ఇప్పటికే మనం డ్రైనేజ్ పనులు పూర్తి చేయడం జరిగింది. వీటితో పాటు ఈరోజు 70 లక్షలతో మనం జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే విషయం ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందేటట్టు మనం చెయ్యాలని ఆయన చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.